జరుగుతున్నది అమ్మవారి దృష్టిలో మంచి కాకపోతే ఏదో ఒక రకంగా ఆగుతుందన్నయ్య. అందరూ నా మాటని గౌరవించి ఈ కార్యక్రమం జరిగే వరకు మౌనంగా ఉండండి. తీసుకో అమ్మా. నీ ఎదురుగానే అత్త చేత నా ముక్కుకి పెట్టించుకోబోతున్నాను. చూసి ఏడువని. ఏం ఆలోచిస్తున్నావమ్మా? తీసుకో. నాదో చిన్న కోరిక. చెప్పమ్మా. ఆలస్యం అమృతం విషం. తొందరగా తీసుకొచ్చాను. అత్తయ్య గారు, మీ చేతుల మీదుగా ముక్కుకి ధరించుకోవాలనేది నా ఆశ. పెడతారా? సరేనమ్మా. ఏమండి? ఏమైందండి? దెబ్బలేంటండి? లేవండి. ముందు తీసుకెళ్దాం పదండి. పదనయ్య. రాధా జాగ్రత్త. జాగ్రత్త. ఇదేంటి ఇలా జరిగింది? ముక్కు పుడకను స్వీకరించడానికి ఇది అడ్డమైపోదు కదా? నిహారికకు ముక్కు పుడకనిస్తున్న సందర్భంలో ఇలా జరగడమేంటి? ఏం జరిగిందో చెప్పండి. అప్పుల వాళ్ళు ఇన్వెస్టర్స్ ఆఫీస్కొచ్చి కొట్టి వెళ్లారు. అందరితో 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టించాను, కానీ అవి బ్లాక్ అయిపోయాయి. బయట నుంచి ₹1 కోటి అప్పు తెచ్చాను. అవి రిటర్న్ చేయమని కొన్ని రోజుల నుంచి ప్రెషర్ పెడుతున్నారు. ఈరోజు అందరూ వచ్చి ఆఫీస్ కొలీగ్స్ ముందు దారుణంగా కొట్టి వెళ్లారు. అందరికీ హాఫ్ అమౌంట్ ఇవ్వకపోతే నన్ను చంపేస్తామన్నారు. బావగారికి ఇలా జరగడం బాధాకరమే అయ్యుండొచ్చు, కానీ దీనిని అవకాశంగా తీసుకుని నిహారికకు ముక్కు పుడక దక్కకుండా చేయాలి. ఇలా ఎందుకు జరిగిందో మీకు తెలుసా అత్తయ్య? అమ్మవారి విగ్రహం లేకుండా నిహారికకు మీరు ముక్కు పుడకను ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలా జరిగింది. సంబంధం లేని మాటలు మాట్లాడకు నువ్వు. సంబంధం ఉంది కృష్ణ.
ఏం సంబంధం ఉందక్క? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? సంబంధం ఉంది. విగ్రహం ఇంటి నుంచి బయటకు పోయిన తర్వాత మా ఆయన షేర్స్లో లాస్ అయ్యారు. ఈ ఇంటి ఆచారానికి సంబంధించిన ముక్కు పుడక అమ్మవారు లేకుండా ఇస్తూ ఉండటం వల్లే ఈరోజు మా ఆయన మీద అటాక్ జరిగింది. అవును నిహారిక, ఇలా చేయటం పద్ధతి కాదు. ఇదేదో ఫ్యాన్సీ ఐటెం కాదు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వటానికి. అమ్మవారి సమక్షంలో అమ్మవారి గదిలోనే ఇవ్వాల్సింది. అలా జరగటం లేదు కాబట్టే అమ్మవారు ఆగ్రహించింది. ఆ ప్రభావం ఇప్పుడు ఇంట్లో అందరి మీద ఎవరో ఒకరి మీద పడుతుంది. కాబట్టి నా తమ్ముడి మీద పడింది. లావణ్య వసంతలన్నది 100కి 100 పాళ్ళు నిజం. ఇందుకేనమ్మా మేము అడ్డుపడింది. మీరేమో మేమేదో జలస్తో అడ్డుకుంటున్నామని అనుకుంటున్నారు. ఇంట్లో ఏం జరిపించినా అందరి ఆమోదంతో జరిపించాలి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు అత్తయ్య గారు. పెద్దబావగారు కష్టాల్లో ఉంటే మీరు ఆర్థిక సహాయం చేయలేదు. ఇప్పుడు మీరిలా చేయడం ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా అత్తయ్య. నిహారికకు ముక్కు పుడక ఇవ్వటం కాదు, ముందు నేను ప్రాబ్లం నుంచి బయటపడాలి. ముందు నాకు 2 కోట్లు ఇవ్వండి. నాకొచ్చిన సమస్య కంటే ఇప్పుడు ఈ కార్యక్రమం అవసరమా? నా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు రాధా. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. నీకంటే ముందు అప్పుల వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోయేలా ఉన్నానమ్మా. నిహారికది మీలాంటి జాతకమైతే మాత్రం మరీ ఇంతలా నెత్తిన పెట్టుకోవాలా? ముందు నాకు 2 కోట్లు ఇవ్వండమ్మా. నువ్వు 2 కోట్లు అడుగుతున్నావు. నిన్ను చూసి పెద్దిరాజన్నయ్య కూడా అడుగుతాడు కదా బావా. పెద్దిరాజు గారు అడగలేదు కదా? అడుగుతారేమో, ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. నేను ఇల్లరికపు అల్లుండైనంత మాత్రాన మాకు వాటా ఇవ్వకూడదని ఏమైనా రూల్ ఉందా అత్తయ్య గారు? రాధాకృష్ణకు డబ్బులిస్తే గనక మాకు ఏదో ఒకటి చేయండి అత్తయ్య గారు. చూసారా ఒక్కొక్కరి మనసులో ఎంత బాధ ఉందో. వాళ్ళకుందో లేదో కాని నువ్వైతే కావాలని రెచ్చగొడుతున్నావు. అవని రెచ్చిపోమంటే రెచ్చిపోతావా? మాకా మాత్రం జ్ఞానం లేదా? అన్నయ్య బావలు న్యాయంగానే మాట్లాడుతున్నారు. మీరు ముక్కుపుడక కార్యక్రమం జరిపిస్తే కనుక అందరికీ ఆస్తులు వాటాలు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందత్తయ్య. అమ్మవారు లేకుండా ఇంట్లో ఏదో సమస్యతో ఏ కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదు. మనం మళ్ళీ పునరాలోచన చేసుకోవడం మంచిది వేదా. అమ్మా నాన్న వద్దు, మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. నాకు అదే అనిపిస్తోంది కృష్ణ. నిన్న మీరు నా దగ్గరకొచ్చి అడిగారు కాబట్టి ఒప్పుకున్నాం గాని అమ్మవారు లేకుండా ఇవ్వడం మాకు ఇష్టం లేదు. దొరికిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నావు కదా. అరే అలా ఎందుకు అనుకుంటున్నావు? పౌర్ణమి వరకు ఆగచ్చు కదా. అమ్మవారు మన ఇంటికొస్తుంది, నీ కోరికలు తీరుతాయి. అవునమ్మా, అప్పటి వరకు వాయిదా వేసుకుందాం. లావణ్య, వాణ్ణి లోపలికి తీసుకువెళ్ళి దెబ్బలకి ఆయింట్మెంట్ రాయి. అమ్మవారొచ్చాకే ఇస్తానమ్మా. ఎవరి బాధలు వాళ్ళకుంటే నిహారిక. రాక రాక అవకాశం వచ్చింది, వెంటనే అందుకోవాలి కదా. భారతరత్న అవార్డుని రాష్ట్రపతి చేతుల మీదగానే తీసుకోవాలి అని ఆశపడినట్టు ముక్కు పుడకని అత్త చేతుల మీదగానే తీసుకోవాలి అనుకున్నావు. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది కదా.
చ పాపం. అవని పద. ఆ, బావా నిహారికతో కొంచెం మాట్లాడాలి. నువ్వు పద బావా, నేను వస్తాను. నిన్న నువ్వు బాగానే ప్లాన్ చేసుకున్నావు నిహారిక. నిన్ను అభినందించాలి. కానీ నేను ఉదయం అమ్మవారిని ఏం కోరుకున్నానో తెలుసా? చిన్నపిల్ల ప్రాణం కాపాడడం కోసం నీ రూపాన్ని వాడుకుందామని అనుకుని పొరపాటున నీ విగ్రహం బయటికి పంపించేశాను. ఇప్పుడు ముక్కు పుడక కూడా దొంగ జాతకం కలిగిన నిహారిక చేతిలోకి చేరబోతుంది. అది మంచి అని నీకెలా అనిపిస్తుంది? నా దృష్టిలో అయితే అది మంచి కాదు. చెడ్డవారి దగ్గర పవిత్రమైనవి చేరకూడదు. నేను అడ్డుకునే అవకాశమైనా ఉందంటే అది కల్పించు. అలా మొక్కుకున్నందుకే పెద్ద బావగారి రూపంలో నాకు అవకాశం దొరికింది, వాడుకున్నాను. ముక్కు పుడక యోగం నీకు లేదు నిహారిక. పౌర్ణమిలోపు నువ్వు విగ్రహాన్ని ఎలా తీసుకొస్తావో నేను చూస్తాను. విగ్రహం కోసం నువ్వు రకరకాల ప్రయత్నాలు చేశావు. ఇంతవరకు ఎలాంటి ఆచూకీ తెలియలేదు. ఈ ప్రాబ్లంకి ఒక ఎండింగ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా దొరుకుతుందో. అందుకే కదా బావా నా ఫ్రెండ్ గీత దగ్గరికి వెళ్తున్నాను. తన టూరిస్ట్ గైడ్ కాబట్టి తన దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని ఫోన్ చేశాను. తను ఈరోజు రమ్మంది. నా మనసు ఏం చెప్తుందంటే విగ్రహం సిరిపురంలోనే ఉంటుందనిపిస్తుంది. అక్కడే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి బావా. నువ్వైతే ఏ నమ్మకంతో, ధైర్యంతో తిరుగుతున్నావో గాని నాకైతే రోజు రోజుకి టెన్షన్ ఎక్కువైపోతుంది. మనిద్దరం ఎక్కడ దూరం అయిపోతామోనని. నేను బయటికి చెప్పుకోవడం లేదు, కానీ నా పరిస్థితి కూడా అలాగే ఉంది బావా. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా. నాలా నీకు టెన్షన్ లేదా? బావా కారు ఆపు. ఎందుకు? ఆపు బావా. గీత వాళ్ళ ఇల్లు ఇదే, అందుకే ఆపమన్నాను. వెళ్దాం రా బావా. నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, నువ్వు వెళ్ళు. సరే బావా. అవని, ఏంటి బావా? నీకొకటి ఇవ్వాలి, ఒకటి చెప్పాలి. ఏంటది? ఆల్ ద బెస్ట్. గీత దగ్గర నీకేదైనా క్లూ దొరకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బావా. గీతా, గీతా, ఏంటి వంట చేసుకుంటున్నావా? కిచెన్లో కూడా లేదే. రూమ్లో ఉన్నట్టుంది. గీతా, 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 ఏంటి పిచ్చి పని? నన్ను కాపాడకవని.
అవని నా చావు నన్ను చావనివ్వు. వదలు అవని, నన్ను చావనివ్వు. ఏమైంది? నాకు బ్రతకాలని లేదు. నన్ను వదలు. చనిపోవాలనుకున్నంత సమస్య ఏమొచ్చింది నీకు? నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు బానే మాట్లాడావు కదా? అవని నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది. అసలేం జరిగిందో చెప్పవే. సిరిపురం అనే ఊర్లో రమేష్ అనే అబ్బాయితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. సిరిపురమా? అవును. నేను ఆ ఊరు గురించి మాట్లాడదామని వచ్చాను. ముందు నీ విషయం చెప్పు. రమేష్ నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అందుకే తొందరపడి శారీరకంగా ఒకటయ్యాం. ఇప్పుడేమో మన పెళ్లి జరగదు, నన్ను మర్చిపో అంటున్నాడు. బుద్ధుందా నీకు? అలా ఎలా తొందరపడ్డావు? అయినా వాడెలా ఆ మాట అంటాడు? అయితే నిన్ను ప్రేమించలేదన్నమాట. కేవలం నిన్ను వాడుకుని వదిలేద్దామని అనుకున్నాడు. రమేష్ అలాంటివాడు కాదవని. పెళ్లి చేసుకోలేను అని తను చెప్పటానికి ఒక కారణం ఉంది. ఏంటది? ఆ ఊరికి కొన్ని కట్టుబాట్లున్నాయంట. అందుకే నన్ను పెళ్లి చేసుకోలేనని ఇందాక ఫోన్ చేసి చెప్పాడు. అలాంటప్పుడు బ్రతకడం అనవసరమని చావాలని నిర్ణయించుకున్నాను. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావే. ఇంతకీ ఆ ఊరి కట్టుబాట్లు ఏంటంట? ఆ వివరాలు చెప్పలేదు. చెప్పకుండా పెళ్లి చేసుకోలేను అంటే ఎలా అవుతుంది? ఆ ఊర్లో అన్ని వింతగా ఉన్నట్టున్నాయి. మా ఇంటి నుంచి అమ్మవారు తరలిపోయినప్పుడు సిరిపురం జంక్షన్ దగ్గరే ఆ దుర్మార్గుల కారు కాలిపోయి విగ్రహం మిస్ అయింది. ఇప్పుడు నీ కథ వింటుంటే విచిత్రంగా ఉంది. అసలు పెళ్లికి ఊరి కట్టుబాట్లకి సంబంధం ఏంటి? ఏ ఊరి ఆచారమైనా పెళ్లి చేసుకోవద్దు అని చెప్తుందా? ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరగచ్చు, కానీ పెళ్లి ఆపే ఆచారం ఎక్కడుంది? ఆ కట్టుబాట్ల సంగతేంటో తేలిద్దాం పద. వెంటనే సిరిపురం బయలుదేరదాం. నువ్వే ఒక సమస్యలో ఉన్నావు, మళ్ళీ నా సమస్యలో నువ్వెందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతావు? ఇద్దరి సమస్యలకు సిరిపురంకు చాలా సంబంధం ఉంది. ఇద్దరి సమస్యలు ఆ ఊరితోనే ముడిపడి ఉన్నాయి. నీ సమస్య అయితే నేను వదిలేస్తానా? నా ఫ్రెండ్ని నేను కాపాడుకోనా? వెంటనే కార్ బుక్ చేసుకుని బయలుదేరదాం. నువ్వు మాత్రం ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నీకు నేనున్నాను కదే. ఇలాంటి సమస్యలకి చనిపోవాలి అనుకుంటే నేనెన్నోసార్లు చనిపోవాలి. మరి శ్రీకర్ బావకి ఫోన్ చేసి సిరిపురం బయలుదేరుతున్నావని చెప్తాను. ఆగు. బావ మీటింగ్లో ఉన్నట్టున్నాడు. నేను తర్వాత చేస్తానులే. ముందు మనం బయలుదేరదాం పద. శ్రీకర్కి పెళ్ళైపోయింది తల్లి. రైస్ మిల్లులోని బస్తాల దగ్గర లెక్కలు తేడా వస్తున్నాయి. అది నీ పనా వాళ్ల పనా? అవ్వా అవ్వా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అక్క? నీడని కూడా నమ్మలేకపోతున్నాం. రోజులు అలా ఉన్నాయి. నువ్వు మా ఇంట్లో ఉండడం అనవసరం. నిన్ను బయట పడేస్తాను.
ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? విగ్రహం ఎందుకు విసిరేస్తున్నావు? విగ్రహం నేనేం చేసిందని? ఇవన్నీ అక్కడే లాగులు. నేను చెప్పాను కదక్కా.